ప్రజలందరూ మమ్మల్ని ఆదుకుంటాడు కదా అని సీఎంని చేస్తే ఎంతో కష్టంగా కట్టుకున్న ఇళ్లని ఇలా దారుణంగా కూల్చేసి రోడ్లపైనకి లాక్కొస్తాడా అని మొరబెట్టుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమెట్ల గ్రామంలో గవర్నమెంట్ కూల్చివేస్తున్న 600 ఇళ్ల గురించి వస్తున్న వార్తల్లో సగం సగం నిజాలే ఉన్నాయి. అండ్ మీ ఎవ్వరికి తెలియని ఒక చరిత్ర ఉంది. ఇదంతా స్టార్ట్ అయింది 1953లో. అప్పట్లో అక్కడి జమీందార్ అయిన కవ్వాల రామారావు ఎవరైతే ఉన్నారో ఆయన భూదాన్ అనే పేరు పైన ఎవరికైతే కనీసం ఉండడానికి ఇల్లు లేవో వాళ్ళందరి కోసం ఒక 30 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ 1953 నుంచి 2012 వరకు ఎలాంటి డాక్యుమెంటేషన్ కానీ పట్టా కానీ లేకుండా అలానే ఉంది. ఆ తర్వాత 2013లో అక్కడి కమ్యూనిస్ట్ లీడర్లంతా కలిసి ఒక 18 ఎకరాల్లో వీళ్ళందరికీ కలిపి ఒక 600 ఇల్లు కట్టించడం జరిగింది. అండ్ 2014లో తెలంగాణ వచ్చాక వీళ్ళందరికీ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. బట్ కొంతకాలం తర్వాత కొందరు అధికారులు అక్కడికి వెళ్ళి ఈ పట్టాలన్నీ ఒరిజినల్ కాదంటూ చెప్పడంతో ఈ ప్రజలంతా కలిసి కోర్టుని ఆశ్రయించారు. ఈ ఇష్యూ పైన హైకోర్టు 2022-23 టెన్యూర్లో ఈ పట్టాలన్నీ నకిలీవని తీర్పు ఇవ్వడంతో జనాలందరూ ఎంతో బాధకి గురయ్యారు. 3 సంవత్సరాల తర్వాత 2026లో జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో ఒకసారి వీళ్ళకి నోటీసులు అయితే పంపడం జరిగింది. కానీ ఇప్పుడు దీనిపైన గవర్నమెంట్ చేసింది అయితే ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే అక్కడ నివసిస్తున్న వాళ్ళంతా చాలా పేదవాళ్ళు. సో గవర్నమెంట్ వీళ్ళందరికీ ఆల్టర్నేట్గా ఎక్కడైనా స్థలాలు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.